అనకాపల్లి పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ నాయకులపైన ఉన్న ఆరోపణలు, వాళ్ళు ఏ విధంగా అవినీతి అక్రమాలు చేశారో ఒకసారి చూద్దాం. పెందుర్తి నియోజకవర్గం, ఇక్కడ అదీప్ రాజ్ గారు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఈయన ఏంటంటే నియోజకవర్గంలో అక్రమార్కులను ఈయనే ప్రోత్సహిస్తాడు దగ్గరుండి చేయదట్టి. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారి నుంచి తన వాటా కొంత తీసుకుంటూ వాళ్ళని వెనకేసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏ తప్పు చేసినా కానీ చూసి చూడనట్టుగా, అంటి ముట్టనట్టుగా ఈ విధంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా అనకాపల్లి అనగానే మళ్ళీ ఇంకొక నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే గుడ్డు అమర్నాథ్ గారు, అదే గుడివాడ అమర్నాథ్ గారి గురించి మనం చెప్పుకోవాలి. ఈయన ఏమంటే ఐటీ మినిస్టర్గా చేశాడు. ఈయన ఐటీ మినిస్టర్, ఈ నియోజకవర్గంలో ఈయన చేసిన ఏ విధంగా దోచుకున్నాడు చూడండి. కసింకోట మండలంలో విసన్నపేటలో 600 ఎకరాల గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్తో కలిసి లేఅవుట్ వేశారు. దీని కొండలు గెడ్డలను కప్పేసి 100 అడుగుల రహదారిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల అక్రమాలు, దళితులకు చెందిన డీఫామ్ భూములు తక్కువ ధరకు చెల్లించి లాక్కునేశారు. క్వారీల ద్వారా మామూలు వసూలు చేస్తూ ఉంటాడు ఈయన. అనకాపల్లి మండలంలో 200 వరకు క్వారీలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. వీరి నుంచి నెల మామూలు వసూలు చేస్తున్నాడు ఎవరు? మన అమర్నాథ్ గారు. కసింకోట మండలంలో మల్ల బుల్లిబాబు, అదేవిధంగా అనకాపల్లి మండలంలో గొర్ల సూరిబాబు ద్వారా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. ఎవరు? మన ఈ గుడివాడ అమర్నాథ్. ఈయన చూసేదానికి అమాయకంగా ఉంటాడు, కానీ అవినీతిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మించిపోతున్నాడు. మనం ఇంకొక నియోజకవర్గం చూస్తే నర్సీపట్నం. ఇక్కడ వచ్చి ప్రజెంట్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఏంటంటే ఆగడాలు ఈయన వింత అంతా ఉండవు. ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న ముకరపాలెం మండల వైకాపా అధ్యక్షుడు ఇసుక అక్రమ రవాణాలో ఉన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అనుచరుడు ఇంకొక తెర వెనుక గ్రావెల్ అక్రమ తవ్వకాల్లో ఉన్నారు. ఈ విధంగా అన్ని చేయడమే కాకుండా ఒక అమాయకుణ్ణి, దళిత డాక్టర్ సుధాకర్ గారి మరణానికి కూడా ఈ పెట్ల ఉమాశంకరే కారణం అని చెప్పి సాక్షాత్తు సుధాకర్ గారి తల్లి చెప్పింది. ఆ విధంగా వీళ్ళు ఈ విధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక నియోజకవర్గం చోడవరం. ఇక్కడ కరణం ధర్మశ్రీ గారు అధికారికంగా లేఅవుట్లు వేసే వారి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అండగా నిలుస్తూ ఉంటాడు. చోడవరంపురంలో ప్రభుత్వ స్థలాలను ఎమ్మెల్యే తమ్ముడు వేరే వారికి పేరున పట్టాలు చేయించి విక్రయిస్తున్నారు. రహదారి నిర్మాణం పనుల్లో కూడా అవినీతి అంట. అదేవిధంగా చోడవరం పంచాయతీ కార్యదర్శి అనాధికారంగా నగదు వసూలు చేశారని, వడ్డాదులు ఇస్పిరాం పేరిట నగదు వసూలు చేశారని ఈయన మన కరణం ధర్మశ్రీ, ఈయన కవిత్వాలు ఇవి బాగా చెప్తూ ఉంటాడు శాసనసభలో. ఈయన ఈ విధంగా చేశాడు. అదేవిధంగా మాడ్గుల నియోజకవర్గానికి సంబంధించి బుడి ముత్యాల నాయుడు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఈయన ఏమంటే మాడ్గుల నియోజకవర్గానికి బుడి ముత్యాల నాయుడు గారు చేసిన అవినీతి అక్రమాలు ఇన్ని అని కాదు. 2019లో ఎన్నికల్లో విజయం సాధించడంతో వైకాపా అధికారంలోకి రావడం, అధికార దర్బాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఫస్ట్ విప్పుగా కొన్నాళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చోటు దక్కించుకున్న తర్వాత అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకా మరింత విస్తరించేసి ఎవరన్నా మంత్రి అయితే అభివృద్ధి చేస్తారు. ఈయన అవినీతిని విస్తరించాడు. స్వగ్రామం తరల 5 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారంట. అదేవిధంగా విశాఖతో పాటు పలు పట్టణాల్లో భవనాలు కొనుగోలు చేశారని ఆరోపణలు. ఇసుక దందాతో పాటు భూ సెటిల్మెంట్లు చేస్తూ కోట్లలో ఆర్జించారని, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలో దండిగా వసూలు చేశారని ఈ బుడి ముత్యాల నాయుడు గారి పైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే యలమంచి నియోజకవర్గంలో యువి రమణమూర్తి రాజు గారు కావచ్చు, పాయికారావుపేటలో గొల్ల బాబురావు గారు కావచ్చు, వీళ్ళంతా అవినీతి ఆరోపణలు దిట్ట. ముఖ్యంగా గొల్ల బాబురావు గారి గురించి మనం చూస్తే ఈయన భారీగా అక్కడ 10 సంఖ్యలో ఆధునీకరించే రోడ్ల కాడ కావచ్చు, వీటి దగ్గర అన్ని దగ్గరలా అవినీతి ఆరోపణలు చేశారని గొల్ల బాబురావు గారి పైన ఉన్నాయి. అంటే 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో అనకాపల్లిలో వైసీపీ నాయకులు ఫుల్ దందా, ఈ విధంగా అవినీతి దందాలు చేస్తూ అందరూ గెలిచారు. ఏం చేసుకోను దోచుకొని తింటా ఉన్నారు నియోజకవర్గాన్ని. ఎందుకని ఈ విధంగా వైసీపీ నాయకుల అవినీతి అనకాపల్లి పార్లమెంట్లో ఈ స్థాయిలో ఉంది. ఆలోచించండి ప్రజలారా.